శ్రీ గురుభ్యో నమః శివాయ గురువే నమః. జ్ఞానక్షమ్యుడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైనా సరే మీ యొక్క కోరిక అనేటువంటిది అది ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఆస్తికి సంబంధించినది కావచ్చు, ఒక ఏదైనా సొంతిల్లు కొనుక్కోవాలి అనబడేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం దొరకాలి, లేకపోతే మంచిగా చదువులో బాగా రాణించాలి, ఇలా ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి, ఈ విధమైనటువంటి ఏదైనా సరే ఒక ధర్మబద్ధమైనటువంటి చక్కటి కోరిక అనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. చక్కగా స్నానం ఆచరించి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట కానీ, చాప కానీ, ఆసనం కానీ వేసుకొని చక్కగా కూర్చోండి. ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి శుద్ధమైనటువంటి ఆవు నేతితో. ఈ విధంగా దీపం వెలిగించుకొని ఒక తెల్లటి పువ్వులు ముందే కోసి పెట్టి తెచ్చుకోండి. ఆ యొక్క దీపం చుట్టూ ఆ తెల్లటి పువ్వులతో అలంకరించండి. అంటే నందివర్ధన పువ్వు కానీ, అలాగే ముద్ద నందివర్ధనము, అలాగా తెలుపు రంగు యొక్క పువ్వులు, మల్లె పువ్వు కానీ ఏదైనా సరే తెలుపు రంగు పువ్వులతో దీపం చుట్టూ అలంకరించి ఇప్పుడు